గైస్, ఈరోజు మనం పనస గింజలు తెచ్చుకుంటాం కదా మామూలుగా. అవి తినేసిన తర్వాత అంటే పనస తొనలను తినేసిన తర్వాత గింజలు ఉంటాయి కదా, అలా ఉన్న వాటితో వడలు చేసుకుందాము. అంటే చాలా పోషకాలు ఉంటాయి ఈ గింజల్లో, కాబట్టి పారేయకుండా వీటిని కాల్చుకొని అలా కూడా తింటారు కదా. అయితే మనం ఇవాళ వడలు చేసుకుందాము. చక్కగా వాటిపైన తొక్క అలా తీసేసి వాటిని కడుక్కొని ఉడకబెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ చూడండి, చక్కగా అలా కడిగేసుకొని కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకుందాము. కాసినన్ని వాటర్ పోసి ఒక 4 to 5 విజిల్స్ అండి. ఒక 4 to 5 విజిల్స్ వస్తే చక్కగా నీట్గా ఉడికిపోతాయి అన్నమాట. నేను ఒక్క చేత్తోనే వీడియో తీసుకుంటూ ఒక్క చేత్తో చేస్తున్నాను కాబట్టి కొంచెం మధ్య మధ్యలో బ్లర్ రావచ్చు, ఏమనుకోవద్దు. వాటిని అలా కుక్కర్ మీద పెట్టేసి పచ్చిశనగపప్పు అండి, ఒక గుప్పెడు పచ్చిశనగపప్పు, లేదు 2 గుప్పెళ్ళు, కొంచెం చక్కగా తినాలి అనుకుంటే, అంటే కొంచెం ఎక్కువ క్రిప్సీగా తినాలనుకుంటే పచ్చిశనగపప్పు ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు చక్కగా విజిల్ వచ్చేసింది. నేనైతే వెంటనే ఏం తీయలేదండి, ఒక గంట ఆగి తీసాను. అవి అయితే చక్కగా చల్లారిపోయినాయి కూడా, అందుకే చేయి లోపల పెట్టేసి మరీ తీస్తున్నాను. చక్కగా అలా తీసేసుకొని ఆ గింజల్ని మిక్సీ పట్టేసుకోవాలి. కొత్తగా మన గారెల పిండి ఎలా పట్టుకుంటాం మనం గారెలకి వడలకి, అలాగా చక్కగా మిక్సీ వేసేసుకోవాలండి. చూడండి ఎలా వచ్చిందో చక్కగా పిండి, చాలా సాఫ్ట్గా ఉందండి. అతుక్కొని కూడా అతుక్కోవట్లేదు చేతికైతే, మిక్సీ గిన్నెలో కూడా అతుక్కోలేదు. చూడండి ఎంతో పోషకాలు ఉన్నాయి ఈ గింజల్ని మనం ఎందుకు వదిలేసుకోవాలి చెప్పండి. చక్కగా అలా పిండి వేసిన తర్వాత దాంట్లో పచ్చిశనగపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, నేనైతే నువ్వులు కూడా వేసానండి, తెల్ల నువ్వులు, జీలకర్ర, కరివేపాకు, నువ్వులు కూడా యాడ్ చేశాను. చూడండి, నువ్వులు ఏంటంటే నువ్వుల్లో చాలా పోషకాలు ఉంటాయి, విడిగా తినమంటే తినరు ఎక్కువగా. అయితే నేను కర్రీస్లో ఇట్లా ఏదన్నా స్నాక్ ఐటెం చేసినప్పుడు నువ్వులు ఖచ్చితంగా వాడతానండి. నువ్వులు కూడా వేసాను. తర్వాత బియ్యపిండి అనమాట, అంటే బియ్యపిండి ఉండటం వల్ల కొంచెం గట్టిగా పట్టేసుకొని వడలు నీట్గా వస్తాయి. అదే మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ పోసుకొని దాంట్లో వాటర్ పోస్తాను పిండిలో. ఈలోపు మనం పిండి కలిపే ముందు ఆయిల్, మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుంటే కాగుతూ ఉంటుంది కదా, చక్కగా సాల్ట్ వేసుకొని అలా కలిపేసుకోండి. అంటే మన గారెల పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవడమే. చిన్న చిన్న అల్లం ముక్కలు వేసుకోవచ్చు, మీ ఆప్షన్ అది. క్యారెట్ ముక్కలు వేసుకోవచ్చు. మనం గారెలు వేసేటప్పుడు కొంచెం నూనె చేతి మీద చిందిద్ది అనుకునే వాళ్ళు ఇలా వేయచ్చు అనమాట. టెంకాయ చెప్పే కాదు, చిన్న బౌల్ ఏదన్నా ఉంటే దానికి టిష్యూ కానీ లేదంటే ఏదైనా కర్చీఫ్ పెట్టేసి ఇలా వేసుకుంటే నీట్గా వచ్చేస్తాయి. ఫస్ట్ ఒకటి మాత్రం కొంచెం అతుక్కున్నట్టు వస్తుంది, తర్వాత నుంచి నీట్గా పడిపోతాయండి. గారి ఎలా పెట్టామో అలా మన వేలి ముద్రలు కూడా దాని మీద పడవు, చక్కగా పడిపోతాయి అన్నమాట. వడ కానీ గారి కానీ ఫస్ట్ ఇది కొంచెం గట్టిగా వస్తుందని చెప్పాను కదా, తర్వాత ఎదుగో చూడండి చక్కగా ఈజీగా పడిపోతాయి. చక్కగా అలా బేక్ చేసుకొని, అసలు ఈవినింగ్ టైం స్నాకే కాదండి, మార్నింగ్ ఏంటి అంటే మంచి పోషక విలువలున్న ఫుడ్ కాబట్టి మనం ఎప్పుడైనా పెట్టచ్చు పిల్లలకి. ఇవి స్నాక్ ఐటెం కింద, టిఫిన్ ఐటెం కింద. చూసారా చక్కగా వేగిపోయాయి. అసలు ఎంత టేస్ట్గా ఉన్నాయంటే చెప్పలేనండి, అంత టేస్ట్గా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు కంపల్సరీ కామెంట్ పెట్టండి. టమాటా సాస్తో తింటే చాలా టేస్ట్గా ఉన్నాయన్నమాట.